ఆ పాఠంలో బోధించవలసినటువంటి భావనల గురించి మనకు అవగాహన ఉండాలి. అలాగే ఆ భావనలను ఎలా బోధించాలో కూడా మనం తెలుసుకోవాలి. అయితే పాఠంలోని భావనలను బోధించడానికి ముందుగా అవసరమైనవి ప్రీ రిక్విజిట్స్ లేదా పూర్వ భావనలు. ఎందుకంటే మన పూర్వభావనల ఉద్దేశం ముఖ్యంగా పిల్లవాడికి తెలియని విషయం చెప్పాలి అంటే తెలిసిన విషయం నుంచి తెలియని విషయాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇంతకు ముందు తరగతులలో కానీ వారు నిత్య జీవితంలో కానీ తెలిసినటువంటి విషయాలను అనుసంధానించడం ద్వారా వారు కొత్త భావనలను సులభంగా అర్థం చేసుకుంటారు. ఈ ప్రీ రిక్విజిట్ అనేవి కేవలము విద్యార్థులకు మాత్రమే కాదు, ఇది ఉపాధ్యాయులకు కూడా చాలా అవసరం. ఇది బోధనాభ్యాసన ప్రక్రియలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. దీని ద్వారా వాళ్ళు ఎన్నో విషయాలను సులభంగా అర్థం చేసుకుంటారు. మన టెక్స్ట్ బుక్ ఎలా ఉంటాయి, మన కింది తరగతుల నుంచి చూసినట్లయితే క్రింది తరగతుల నుంచి పై తరగతి వరకు వెళ్ళేటప్పుడు ఒక పద్ధతి ప్రకారము బోధనాభ్యాసన ప్రక్రియకి అనుగుణంగా మన పాఠ్యాంశాలు రూపొందించబడ్డాయి. దానివల్ల ప్రతి పాఠానికి సంబంధించిన పూర్వభావనలు అంతకు ముందు తరగతులలో కూడా విద్యార్థులకు తెలిసి ఉంటాయి. ఒకవేళ తెలియనట్లయితే వాటిని తెలుసుకోవడం చాలా అవసరం. దాని ద్వారా ప్రస్తుత పాఠ్యాంశం అనేది సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పాఠము పీల్చలేము తాగలేము పాఠానికి సంబంధించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన పాఠ్యాంశాలలో చాలా వరకు కూడా మన సైన్స్కి సంబంధించిన పాఠ్యాంశాలలో విషయావగాహన కానీ లేదా పఠ నైపుణ్యాలకు కానీ ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఈ పాఠాలు మనకి నిత్య జీవితంతో సంబంధం కూడా కలిగి ఉంటాయి. వారు రోజువారీ జీవితంలో వారు నేర్చుకున్న విషయాలను కానీ వారు గమనించిన విషయాలను కానీ తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఈ పాఠంలో భావనలను సులభంగా అర్థం చేసుకుంటారు. ఇక ఈ పాఠానికి సంబంధించిన పూర్వభావనలు ఏమిటి అని చూసినట్లయితే ఇవి ప్రాథమిక తరగతుల్లోనూ మరియు ప్రాథమికోన్నత తరగతుల్లోనూ ఎన్నో పాఠ్యాంశాల ద్వారా కొన్ని విషయాలు పిల్లవాళ్ళకి అంతకుముందే తెలుసు. వాటిని మరొకసారి మననం చేసుకోవడం కోసము ఈ పాఠంలోని పూర్వభావనలను పరిశీలిద్దాము. సో ప్రాథమిక తరగతులలో ఉన్న కొన్ని పాఠాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన భావనలను గురించి ఇప్పుడు చూద్దాము. 4వ తరగతి పిల్లవాళ్ళకి బయోడైవర్సిటీకి సంబంధించిన పాఠంలో బయోడైవర్సిటీ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ డీఫారెస్ట్రేషన్ వల్ల, ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఎలా జంతువులు బయోడైవర్సిటీకి నష్టం జరుగుతుంది, మొక్కలకి నష్టం జరుగుతుంది అనేది పిల్లవాళ్ళకి మనము వివరించవచ్చు.